బ్రేక్ తీసుకోవడానికి కారణం ఏంటి? మీరు చాలా మంది మీరు గెస్ట్ చేసి కూడా చేస్తుంటారు ఈ లాంగ్ గ్యాప్ ఎందుకు వచ్చి ఉంటుంది. నేను చెప్తా నా ఎక్స్పీరియన్స్ తో. ఫస్ట్ థింగ్, నా మీద నాకు సెల్ఫ్ డౌట్ ఎరేజ్ అయింది. ఎలా అనుకుంటున్నారా? పిచ్చి ఓవర్ థింకింగ్ అండి. నా మీద నాకే అసలు అవుతుందో కాదో, సాడ్ డిప్రెషన్ వెళ్ళిపోయేవాడిని, అప్పుడప్పుడు ఎలోన్ గా ఫీల్ అయ్యేవాడిని. నిజంగా నా ఏం అర్థమయ్యేది కాదు, అసలు లైఫ్ మీద క్లారిటీ లేదు. కొన్ని ఇన్సిడెంట్స్ అలా జరిగినాయి. నేను ఈ ఫ్రీలాన్సింగ్ అని ఒకటి స్టార్ట్ చేశాను రీసెంట్ గా. ఈ యూట్యూబ్ ఛానల్ ఇంత బ్రేక్ పడ్డానికి కారణం కూడా వన్ ఆఫ్ ది రీజన్ అదే. ఫ్రీలాన్సింగ్ వీడియో ఎడిటింగ్లోకి వెళ్ళాను. అందులోకి వెళ్ళి ట్రై చేశాను నా స్కిల్స్ని నేను మానిటైజ్ చేసుకోవడమే అనమాట. నాకు ఒక వీడియో ఎడిటింగ్ ఇంత దాకా ఎడిటింగ్ చేయడం వచ్చు. ఆ ఇంటర్మీడియట్ లెవెల్ ఆఫ్ స్కిల్ని నేను మానిటైజ్ చేద్దామని నా క్లయింట్స్ దగ్గరికి తీరా వెళ్తే ఆ క్లయింట్స్ ఏం చేశారు, నన్ను వాడుకున్నారు. సింప్లీ ఇలా శాంపుల్ చేసి ఇమ్మన్నారు అంతే. నాకేం పే చేయలేదు. మానిటైజేషన్ చేద్దాం అనుకుంటున్నాను నా ప్లాన్, కానీ పే చేయలే. వాళ్ళు కూడా వాల్యూ ఇవ్వలే. నా వీడియో ఎడిటింగ్ స్కిల్కి వాళ్ళు వాల్యూ ఇవ్వలే. అందుకు నేను చిరాకుగా ఉండేవాడిని, ఎప్పుడు ఓవర్ థింకింగ్ చేసేవాడిని. నా స్కిల్స్ ఎబిలిటీస్ మీద నేనే సెల్ఫ్ డౌట్ పడేవాడిని. డెఫినెట్గా మీకు కూడా రిలేట్ అయి ఉంటారు ఈ పాయింట్ కదా. కింద కమెంట్ బాక్స్లో రాయండి రిలేట్ అయి ఉంటే. సో నేను చెప్పేది ఏంటంటే, మీరు ఒక పాయింట్లో కూడా నాలాగే ఇలాగా స్టక్ అయిపోతారు. క్లారిటీ ఉండదు. మీ ప్యాషన్ కెరియర్లో కూడా ఇలా బ్రేక్స్ పడిపోతూ ఉంటాయి మధ్యలో. అయ్యో చెయ్యాలా, ఇప్పుడు